ఏలక్కాయలు, యాలకాయలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఆలు, సూలు, కొడుకు. నువ్వా ఉన్నాయి స్వీట్ డ్రీమ్స్. ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం మహాలక్ష్మీ నమ. ఏమిట్రా కేకలు? టీవీయో రేడియో నాటకం అయి ఉంటుందండి. గిరీష్ గారిలో ఉన్నాను. వెళ్దాం పద. గిరీష్ గారు, అయ్యగారు తలుపు తీయండి. గడేసుంది. తలుపు తీయండి సార్. జపాన్ గారు మీరన్నా తీయండి. నేను ఇక్కడే ఉన్నానండి. రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చాను. గడేసుందని వరండాలో పడుకున్నాను. నువ్వు అటు తల్లిది. ఏమైందండి? రాత్రి నువ్వే కదా హార్లిక్స్ పట్టుకెళ్ళిచ్చావు. చెప్పి సాగు. అప్పుడు బానే ఉన్నారు పిన్ని, నాకేం తెలీదు. ఏమైందో మొదటి నుంచి చెప్పండి. అలాగే. గట్టిగా అరుపులుంటే మన మనసు పాడైపోద్దని నోరు మూయమన్నారు. ఎంత మంచోరండి పాపం. ఏదో కొనుక్కుంటుండాలి. దీనికి డాక్టర్ అక్కర్లేదు. వీడికి మందులు బాగా తెలుసు. ఒక్క నిమిషంలో చేత్తో తీసేసినట్టు ఇలా పసరాక పెట్టరా. అలాగేనండి. ఏం జరిగిందో చెప్పనండి. ఈ ఏలక్కాయలు ఏంటండి? ఏమైనా నాటు మందులు లాగించారా అయ్యగారు? నువ్వు వెళ్ళి పట్టారా? రాజెవరు? డాక్టర్, ముందు నీళ్లు గుమ్మరించండి, లేదా బావిలో అన్న పడేయండి. అమ్మో, ఏం చేసావి? ఏం మందు పెట్టారు? నేనా హార్లిక్స్ ఇచ్చాను పిన్ని. ఏలక్కాయలు అడిగితే ఇచ్చి వెళ్ళిపోయాను. బాగుందిరా రే, ఇదేదో బాగుందిరా నాయనా. రాయరా తండ్రి, రాయరా దేవుడా. దట్ ఈజ్ మై రాంపట్టు. వాడి చేతిలో సంజీవని ఉందండి. వాడు సాక్షాత్తు హనుమంతుడు అవుతారండి. దీప్ మీద రాయరా నాయనా. సమ్మగా ఉందిరా తండ్రి. సచ్చిని కడుపుని పడుతుండ్రా? లేదండి దొరగారు, మీరు వెళ్ళి పూజ కానివ్వండి. 10 నిమిషాలు పడుద్ది. జపాన్ గారు, మీరు పెరట్లోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకురండి. గొంతు కాస్త తడిపితే మందు బాగా పనిచేస్తుందండి. అమ్మగారు, కావేరమ్మకిచ్చి కాసింత హార్లిక్స్ పంపించండి. హార్లిక్స్ వద్దు, ఈ మందు చాలు. హార్లిక్స్ జన్మలో వద్దు. ముందు ఈ సంగతి సంతం చూడరా నాయన. రామ్మంటూ నీది అమృత హస్తం రా. అసలు ఏం జరిగిందంటావు? ఏదైనా ఎలర్జీయా లేక పురుగు కుట్టిందంటావా? యాలక్కాయలు ఎందుకు అడిగావో నువ్వు చెప్పు. ఏ పురుగు కుట్టింది, ఎందుకు కుట్టింది నే చెప్తా. యాలక్కాయలా? నాకేం తెలియదొట్టు. ఈడెంత తేలిగ్గా ఎందుకు చెప్తాడు? అరవద్దు. రామ్మంటూ ప్లీజ్, పొరపాటైపోయింది. ఇంకెప్పుడు యాలక్కాయలు అడగవు కదా? చచ్చిన అడగను. మంట తగ్గించు. అడగనన్నాను కదా. అబ్బా, ఏం అడగవు? యాలక్కాయలు. యాలక్కాయలు ఏం చేస్తావు? అడగను. ఎప్పుడు? చచ్చినా ఏం చేయవు? యాలక్కాయలు అడగను. అమ్మాయి గారు మహాలక్ష్మి కన్న తల్లి లేదు గాని కడవ దేవుళ్ళందరూ కాపలా ఉన్నారు. దేవుళ్ళే కాదు, పులి, పాము, ఈ పురుగులు, ఈ రామ్మంటూ అన్నీను. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. అలాగే. ఆనాక నేను చెప్పినప్పుడు తులసి కోటగాడ అమ్మాయి గారిని కలిసి దండమెట్టి క్షమాపణ చెప్పుకోవాలా. మాట తప్పావో యాలక్కాల మీద ఒట్టు.
వానపాములా నటించి కట్ల పాములా కాటేశావు. ఆగో, నీ సవితల్లి పెట్టే నరక బాధల్లోంచి నిన్ను కాపాడి నీకు స్వర్గ సుఖాలు చూపిద్దామనుకుంటే ఇంత ఘోరం చేయించావు. అమ్మా, అయినా నీ మీద నాకు కోపం రాలేదు. నాది జాలిగుండె. నా దారికి వచ్చావనుకో, ఎండలో ఐస్ క్రీమ్లా కరిగిపోతా. రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు, నాగు పాముని కాటేసి నాశనం చేస్తానమ్మా. నీ రాంబంటూ నీ బాబే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇప్పుడు జరిగింది నీ రాంబంటుకు చెప్పావో, తెల్లారేసరికి వాడి శవాన్ని నీ పక్కలో పడుకోబెడతారు. అమ్మా, గుర్తుంచుకో. అట్ట భయంగా చూడక తల్లి, హాయిగా నవ్వమ్మా. ఆనందం ఆగినట్టుందమ్మా, ఇంకొంచెమమ్మా. అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకాయ ఊపు తల్లి. అట్ట ఊపితే నెగిటివ్ అవుద్దమ్మా, ఇట్ట ఊపితే ఫర్ అవుద్దమ్మా. థ్యాంక్స్ అమ్మా. చెట్టు మించాడు చూస్తున్నాడు, తిరక్కమ్మా. నేను నీకు క్షమాపణ చెప్పినట్టు, నువ్వు నన్ను క్షమించినట్టు అది కనపడాలి. ఇట్రా, తేడా వచ్చిందంటే చంపేస్తా. వెళ్ళి. అబ్బబ్బబ్బే, అదేం కాదు బావగారు. ఓ పని చేద్దాం, ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరీష్ గారు. అంచేత ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం. ఓకే, అలాగే. చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు నచ్చారు, పిల్లలకి పిల్లలు నచ్చారు. ఇంకా తేడా అలా కట్నం దగ్గరే. సీజే గారు ₹1 కోటి అడిగి మీరు 50 ఎకరాల కంటే ఇవ్వలేను అంటే నేను ఒక 75 దగ్గర సెటిల్ చేయొచ్చు. అసలు కట్నమే వద్దు బాబోయ్ అని ఆయన, ఇచ్చి తీరతాను లేకపోతే పొండో అని మీరు. ఆహా, కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డెన్ ఎరా వచ్చిందండి. సాగేలా బ్రహ్మగారు, ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి తాంబూలాలు మార్పించండి. చిన్న సందేహం, ఇలా వస్తారా? నాతో చెప్తే ఎలాగండి? అదేదో అందరికీ తెలిసేలాగా అడగండి, చెప్పండి. ఇది పెళ్లి, మరోటి కాదు. వాట్? చదవేస్తే కేకరకాయ అన్నట్ట. జాతకాలని చూశాక కావేరమ్మ గారు మీ అమ్మాయేనా అని అడుగుతున్నాడు. అదేమిటి, మా అమ్మాయి కాకపోతే? చిత్తం మీ అమ్మాయినని తెలుసండి. తల్లి విషయం, కన్న తల్లి. ఇద్దరమ్మాయిలకి కన్న తల్లి ఒకరేనా, లేక మీ పెద్దమ్మాయి చీసవు కావేరి గారు? ఓ అదే, మా కావేరి పెద్దావిడ సంతానం. ఆవిడ పోయారు. ఇప్పుడు ఆ సంగతి ఎలా? అదేనండి నా గొడవ. ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి. దోషం ఏమిటయ్యా, సరిగ్గా చెప్పాడు. దోషం అంటే పెద్ద దోషం ఏమీ కాదుగానండి. 7వ ఇంట శనీశ్వరుడు జన్మలగ్నంలో గురువుని, వివాహ లగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి. చూస్తే మరేం లేదు, అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంఛన పెళ్లి చేస్తాం. నిమిషం పని చెట్టు భగ్గున మండి బూడిదైపోతుంది. ఆ తరువాత తిరుగులేదు, హాయిగా. షడప్, దొంక తిరుగుడు మని సూటిగా చెప్పు. చిత్తం, పచ్చిగా చెప్పడం నా ధర్మం. అమ్మాయి గారికి పెళ్ళైన 10 రోజుల్లోగా భర్త మరణిస్తాడు, మరణగండం. అందువల్ల ముందరో చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతారు. ఆ చెట్టును కొట్టేస్తారు, లేదా మేకని చంపేస్తారు. ఇహ దోషాలుండవు. బ్రహ్మగారు, శుభం పలకమంటే ఇదేం దరిద్ర కొట్టు మాటలయ్యా. వారిజాక్షులందు వైవాహికములందు బొంకవచ్చు నగము పొందదదిప అని శుక్రనీతి. అబద్ధాలైనా ఒక పెళ్లి జరపంటే. అయ్యా, నా యజమానులు తమరు కారు, సీజే ప్రభువులు. తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది. ఈవేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను. అయినా ఉపాయం కూడా చెప్పానుగా. సారీ డాడీ, ఈ సంబంధం మాకొద్దు. రాజా గారు, చలో క్షమించండి. ఆగండి, ఇది ధర్మం కాదు. పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వేస్తేలా? మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేచ్చుగా. వదిలి గారు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు. ఇష్టం లేదు. పెళ్ళంటే 100 ఏళ్ల బతుకు. మీరు పదండి. ఓ మై గాడ్, సీజ గారు, అయ్యా! ఊరి నా దేవుడు, నా గొంతు కోసం వదరు, నా గొప్ప ఛీ, దరిద్రం.